నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి, నివేదికకు సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరుగుతుంది. అసలు ఏం చేయబోతున్నారు? కాళేశ్వరం కమిషన్ నివేదికతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగిన మాట వాస్తవం. కమిషన్ మాజీ సీఎం కేసీఆర్తో పాటు నాటి మంత్రులైన హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు అనేక మంది ఇంజనీర్లను తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన 6 పేజీల నివేదిక మీడియాకు కూడా అందింది. తెలంగాణ కేబినెట్ భేటీ కూడా ఉండటంతో కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రిమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది పొలిటికల్ గా ఉత్కంఠగా మారింది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న లీకులు బట్టి సిఐడి విచారణకు ఆదేశిస్తారని తెలుస్తోంది. అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనూ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రభుత్వం తీసుకునే చర్యలు, కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన అంశాలపై బీఆర్ఎస్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. దీంతో ఇటు కేబినెట్ మీటింగ్ పైన, అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ మంతనాలపైన ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు కేబినెట్ మీటింగ్, మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్, గులాబీ దళపతి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ చర్చల గురించి ఇప్పుడు తెలంగాణలో పాటు జాతీయ వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి. అసలు ఏం జరగబోతుంది, ఎలా చూడాలంటారు? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నివేదిక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. సో ఈ నివేదికలో చాలా కీలకమైనటువంటి, సంచలనాత్మకమైనటువంటి అంశాలని నివేదికలో రిపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ తోనే పూర్తిగా దీంట్లో నిర్వహణ లోపం జరిగింది. ఒక అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రాక్షన్ జరిగినటువంటి పరిస్థితి కూడా దీంట్లో ఉంది. ప్రణాళిక లోపాలు ఉన్నాయి. ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం కూడా, కాంట్రాక్ట్ పద్ధతులకు సంబంధించి లంసం కాంట్రాక్ట్లు ఇచ్చారు అన్నది ఒకటైతే కనుక పూర్తిగా నిర్వహణ లోపాలు ఉన్నాయి, నాణ్యత లోపాలు ఉన్నాయి. కేవలం ఇంజనీర్ల మేధస్సును పక్కన పెట్టి, ఇంజనీర్ల రిపోర్ట్లను పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకున్నారు. సో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలాగా ఉంది ఈ నివేదిక అంటూ కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. తో పాటు ఈ ప్రాజెక్టు వ్యయం ఏదైతే ఉందో 38,500 కోట్ల రూపాయలు ఉంటే అది రాను 71,436 కోట్ల నుంచి 1,10,000 కోట్ల పైచిలకు చేరుకుంది. సో ఆర్థిక విధ్వంసం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణనాడిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ అహంకారం, విధానపరమైనటువంటి లోపాలున్నాయి, సాంకేతిక వైఫల్యాలున్నాయి, ఆర్థిక నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది అన్నది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే ఇటు కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా ఇదే నివేదిక పైన చర్చ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ తో పాటు రేపు రోజున అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి ఆ తర్వాత దీనిపైన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది తెలుస్తోంది. సో ఒకవైపు కేబినెట్ సమావేశం జరుగుతుంటే, మరోవైపు నిన్నటి నుంచి కూడా ఫామ్ హౌస్ లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. నిన్న హరీష్ రావు, కేటీఆర్ నిన్న ఫామ్ హౌస్ చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చర్చ జరుగుతున్నాయి. రాత్రి కూడా అక్కడే ఉన్నట్టుగా తెలిసింది. సో మరోవైపు అటు జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. ఇంకా మిగతా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఫామ్ హౌస్ కు క్యూ కడుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, బీఆర్ఎస్ ఎట్లా ఎదుర్కోబోతుంది అనేటువంటి చర్చ బలంగా నడుస్తుంది. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. ముందుగా స్వామి, కేబినెట్ మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో ముఖ్యమంత్రి ఇప్పటికే చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కేబినెట్ లో ఏ అంశాలని ప్రధాన ఎజెండాగా చూడొచ్చు, టేబుల్ పైన ఏ అంశాలు ఉండొచ్చు స్వామి? శ్రీకాంత్, మరి కాసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గచ్చిబౌలి నుంచి నేరుగా సెక్రటేరియట్కు చేరుకున్నారు. దీంతో ఈరోజు కేబినెట్లో ప్రధానంగా కాళేశ్వరంలో ఓవైపు పీసీ ఘోష్ నివేదిక ఆధారంగానే ప్రధానంగా ఈరోజు చర్చ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సబ్ కమిటీ వేసి లీగల్ సెక్రటరీని, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ తోటి పూర్తిస్థాయిగా ఒక సబ్ కమిటీ ద్వారా రిపోర్ట్ తీసుకున్నారు. ఈ 6 పేజీల నివేదికలో గత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి తలెత్తినటువంటి అవకతవకలు, ఆర్థికపరమైనటువంటి విధ్వంసం, టెక్నికల్ అంశాలు, డీవియేషన్, అదేవిధంగా విధానపర నిర్ణయాల లోటుపాటు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఈ 6 పేజీల లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఈ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గానే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు గతంలో ఒకవైపు విజిలెన్స్ నివేదిక కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా, వీటన్నిటి కూడా పనిలోకి తీసుకున్నటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రధానంగా దీని మీద ఒకవైపు సిఐడి ఎంక్వైరీ చేయాలా, క్రిమినల్ కేసులు పెట్టాలా,
అసెంబ్లీలో పెట్టి చర్చించి ప్రతిపక్షాలకు సంబంధించి అన్ని పక్షాల అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్ళాలనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 10 లేదా 11వ తేదీ నుంచి ఒక 3-4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చినట్టుగా కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతుందని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలోనే దేశంలోనే అత్యంత ఎత్తిపోతల పథకం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరొందినటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎండగట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని గత ప్రభుత్వం దీన్ని ఒక ఏటీఎంగా వాడుకొని ఆర్థిక విధ్వంసం చేశారు, దీన్ని పూర్తిగా దీని నుంచి నిధులు కొల్లగొట్టారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఇది జరుగుతుండగానే మరోవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో కీలకమైనటువంటి సమావేశం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఉదయం నుంచి కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఈ కీలకమైనటువంటి కేసీఆర్ కోర్ టీం అంతా కూడా కూర్చొని ప్రభుత్వం తీసుకున్నటువంటి నివేదిక రావడం కావచ్చు, తలెత్తినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటి మీద చర్చించడం కోసం ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం కనుక హార్ష్ చర్యలతో ముందుకు పోతే మనం ఏం చేయాలి? ఒకవైపు తెలంగాణకు ఇది ఒక జీవనాడిగా, ఉత్తర తెలంగాణకు ఒక వరప్రదాయిగా ఉన్నటువంటి ఈ వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం దీన్ని పొలిటికల్ గేమ్ కోసం కాంగ్రెస్ పార్టీ దీన్ని వాడుకుంటుంది. దీన్ని ఆధారంగా చేసుకునే ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఒకవైపు భావిస్తున్న తరుణంలో ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి స్టెప్ వేస్తారని చెప్పేసి కూడా అంత ఎదురు చూస్తున్నారు. ఒకవైపు బనకచర్ల ఇష్యూని ప్రధాన ఎజెండాగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్కు ఇప్పుడు కాళేశ్వరం నివేదిక ద్వారా చెక్ పెట్టాలని చెప్పేసి రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, జరిగినటువంటి విషయంలో ఇది జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో కేసీఆర్కు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, కేసీఆర్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, అనవసరంగా కేసీఆర్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తే తలెత్తే పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఎలా ఉంటుందని కూడా అన్ని రకాల పరిణామాలను ప్రభుత్వం అంచనా వేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, అప్పుడు ఇరిగేషన్ శాఖలో ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి ఈఎన్సీలు, అధికారులు, సివిల్ సర్వెంట్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి డీవియేషన్కు పాల్పడ్డారో, విధానపర నిర్ణయాలు వాళ్ళు ఎక్కడెక్కడ ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే ప్రమాణాలకు లేకుండా కట్టడం జరిగింది, ఒకైతే నాణ్యత రహితంగా కట్టడం జరిగింది, ఏదైతే ఏజెన్సీలకు అనుకూలంగా వ్యవహరించారో వారికి సంబంధించిన విషయంలో ఏదైతే ఎస్టిమేట్లు పెంచి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారో వీటన్నిటి విషయంలో ప్రభుత్వం ఒక్కొక్క అంశం మీద ఇప్పటికే విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత పలువురు ఇంజనీర్లకు ప్రమోషన్లు ఆపింది. వారికి సంబంధించిన విషయంలో వారికి భవిష్యత్తులో మీద కేసులు నమోదయ్యే అవకాశం కూడా కనబడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు జస్టిస్ పినాకిని ఘోష్ 16 నెలల పాటు విచారించి ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీర్లను, అదేవిధంగా సివిల్ సర్వెంట్స్ని, ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను, ఇటు కేసీఆర్ను, హరీష్ రావును, ఈటెల రాజేందర్ అందరినీ కూడా విచారించి ఈ నివేదికను సిద్ధం చేసింది. నివేదిక ద్వారానే ఫర్దర్గా ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. దీన్ని ప్రధానంగా క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ద్వారా ఏ చర్యలు తీసుకోవాలి, తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో ఏం చర్చించాలి, అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి జరిగినటువంటి అవకతవకలను కూడా జనానికి వివరించడం కోసం ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఒకవైపు పిసి ఘోష్ కమిషన్ ఒక జ్యుడిషియల్ కమిషన్, సో ఆయన ద్వారా 15 నెలల కాలం విచారణ జరిగింది. ప్రతి అధికారిని విచారించారు. శ్రీమేతా సబర్వాల్ గానీ, ఎస్కే జోషి ఉన్నారు దీంట్లో, అప్పుడున్నటువంటి ఈఎన్సీ మురళీధర్ గానీ, ఇంకా చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు దీంట్లో, చాలా మంది ఏఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు అందరినీ విచారించారు. అండ్ ఇప్పుడు అంటే కేసీఆర్ విషయంలో రాజకీయంగా కక్ష తీర్చుకుంటున్నారు అన్న వాదన లేకుండా, అపవాద రాకుండా ప్రజాధనం దుర్వినియోగమైంది, కాళేశ్వరం వల్ల జరిగినటువంటి నష్టం ఇది అని ప్రజాక్షేత్రంలో పెట్టి నేరుగా అరెస్టులు చేస్తే ఎమోషన్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి అవకాశాలకు ఎక్కడ ఛాన్స్ లేకుండా సో ఒక పగడ్బందీ వ్యూహాత్మకంగానే పోతుందని అనుకోవచ్చా ఈ పరిస్థితులు చూస్తుంటే? అంటే శ్రీకాంత్, ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగానే ఆలోచిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఒకవైపు విద్యుత్ కొనుగోలు, విద్యుత్ సంబంధించినటువంటి కొత్త సబ్స్టేషన్లు కావచ్చు, అప్పుడు కొత్త
జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా వాటి విషయంలో జరిగిన అవకతవకలపైన జస్టిస్ లోకూరు కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఇంకా ప్రభుత్వం బయటపెట్టలేదు. ప్రతి అంశాన్ని కూడా ఒక పొలిటికల్ అస్త్రంగా ఏ విధంగా సమయం సందర్భం చూసుకొని దాన్ని ప్రయోగించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు బనకచర్ల ఇష్యూ తెరపైకి వచ్చి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అటు చంద్రబాబు సర్కార్ని రెండింటిని కార్నర్ చేసి అటాక్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది కూడా వారికి ఒక అస్త్రంగా మారింది. గత ప్రభుత్వం జరిగినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన జరిగినటువంటి అవకతవకలు, ఆర్థికపరమైన విధ్వంసం, తీసుకొచ్చిన లోన్లు కావచ్చు, ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి ఎక్కువ వడ్డీకి లోన్లు తీసుకొచ్చారు. 60,000 కోట్ల రుణాలు తీసుకొచ్చారు. వీటికి పెద్ద మొత్తంలో రుణాలు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో ఒకవైపు సగానికి పైగా వడ్డీలకే పోతుందని చెప్పేసి పదే ప్రచారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు దీన్ని పొలిటికల్ అస్త్రంగా ప్రయోగించడం కోసం గతంలో ఒకవైపు సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ కావచ్చు, అప్పుడు సిఎస్ ఎస్కే జోషి కావచ్చు, అప్పుడు ఈఎన్సీలు హరిరాము, అదేవిధంగా మురళీధరన్తో పాటు చాలా మంది ఇంజనీర్లు ఇందులో పనిచేయడం జరిగింది. వారందరి విషయంలో ఇప్పటికే మురళీధరన్ పైన ఒకవైపు ఏసీబీ దాడులు అయ్యాయి. ఆయన పైన అక్రమాస్తులను గుర్తించారు. ఆయన జైల్లో ఉన్నారు. ఇలాగ అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక రాజకీయమైనటువంటి దాడి చేయడం కోసం ఉపయోగించుకుంటుంది. దానికి తోడు దీన్ని ప్రజల్లో ఎండగట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోయే అవకాశం కనబడుతున్నది. శ్రీకాంత్, ఈ రిపోర్ట్ లో అంటే ఆర్థిక విధ్వంసం జరిగింది అన్నది వచ్చింది, ఎంత బడ్జెట్ పెంచారన్నది వచ్చింది, కానీ ఎక్కడ దుర్వినియోగం అయిందని లేదు. గతంలో మీరు చెప్పినట్టు ఏఎన్సీ మురళీధర్ విషయంలో 100 కోట్ల రూపాయల వరకు దొరికాయన్నటువంటిది ప్రధానంగా బయటకు వచ్చినటువంటి అంశం. ఇవాళ కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఆర్థిక పరమైనటువంటి నష్టం గురించి ఎక్కడెక్కడ ఏమేం జరిగింది పూర్తి విషయాలు ఏమైనా చెప్పేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఆల్రెడీ నివేదిక మొత్తం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం అస్తవ్యస్తంగా ఉంది, డిజైన్ లో లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. బట్ ఆర్థిక పరంగా ఎంత జరిగింది, ఏమే నష్టం జరిగింది అన్నది మాత్రం పూర్తిగా చెప్పలేదు. జస్ట్ బడ్జెట్ పెంచారన్నది చెప్పారు, కాంట్రాక్టర్లకు లాభం జరిగిందని చెప్పాడు. సో దీని తర్వాత క్రిమినల్ చర్యలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే శ్రీకాంత్, గతంలో అనేక రకాల ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉదాహరిస్తుంది. ఏ ప్రాజెక్టు కూడా అనుకున్న సమయానికి, అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో పూర్తి కాలేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే ప్రాణహిత సేవల సుజలా శ్రవంతి అంబేద్కర్ పేరుతో పెట్టిన ఇదే ప్రాజెక్టుకు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు ఎస్కలేషన్ పెంచారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా 100, 200%, 300% బడ్జెట్ పెరిగి కంప్లీట్ అయినవే. శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఏది కూడా పూర్తి స్థాయిగా టైంలో కాలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుని మేము అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయగలిగాము. ఇందులో అనుకున్న సమయంలో దీన్ని మరింత పెంచుకుంటూ పోతే రానున్న రోజుల్లో దీని ఖర్చు మరింత ఎక్కువ అయ్యేది. ఇక్కడ మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. మేము ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా దేశంలో తీసి చూసినా కూడా రికార్డు మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఇలాంటి అనుకున్న టైంలో పూర్తి కాలేదని చెప్పి బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. కానీ వీళ్ళు పెద్ద మొత్తంలో ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి లోన్లను ఏదైతే ఏజెన్సీలు, కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో వారికి ఎస్కలేషన్ చేసి పెంచి అక్కడ దోపిడీ చేశారనేది కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీగా గతంలో ఆరోపించింది. ఇప్పుడు ఇదే అంశం సంబంధించి నివేదిక కూడా అందులో కొంత అంశాలు పొందుపరచడం జరిగింది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనతో పాటు మిట్ట నరసింహ గౌడ్ గారు, అట్లాగే మల్లపల్లి యాదగిరి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు అందుబాటులో ఉన్నారు. ముందుగా యాదగిరి గారు నమస్తే. ఉన్నారా? మల్లపల్లి యాదగిరి గారు, ఐ థింక్ ఫోన్ లైన్ ఏదో డిస్కనెక్ట్ అయినట్టుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. సో కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక తర్వాత మరోవైపు మరి కాసేపట్లోనే అటు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో ఇప్పటికే మొన్నే జరిగింది, మళ్ళీ ఈ రోజు కూడా సమావేశం జరగబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో తొందరలోనే అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించడానికి ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపైనే పూర్తి స్థాయిలో చర్చలు చేపట్టి ఆ తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లాంటి దిశగా అడుగులు వేయాలి, ఏసీబీ ఎంక్వైరీకా లేదంటే సిట్ ఏమైనా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా? సో అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలకు, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు కూడా దీనిపైన లేఖలు రాసేటువంటి అవకాశాలు కూడా, నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, యాదగిరి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఒక భారీ విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపం జరిగింది, నిర్వహణ లోపం జరిగిందని ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ఒక నివేదికను అందించింది రాష్ట్ర ప్రభుత్వానికి. మరి కాసేపట్లోనే కేబినెట్ నిర్ణయాలు కూడా బయటికి రాబోతున్నాయి కేబినెట్ సమావేశం తర్వాత. సో ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, ఏం చెప్తుంది? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ఇప్పుడు పిసి ఘోష్ గారు కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాళేశ్వరం అనేది ఈ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఉండాలని చెప్పేసి మనకు ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇక్కడ మనకు ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలు అనేది రాష్ట్రంలో
మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివక్షకు గురైంది కాబట్టి మన రాష్ట్రంలో సాధించుకున్న తర్వాత మన రైతులకు ఏం కావాలి, మన రైతులు ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుతారు అన్న ఉద్దేశంతో ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్ గారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాడు. అదే విధంగా జాతీయ స్థాయిలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నటువంటి మిగతా రాష్ట్రాల్లో బీజేపీ నడిపిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద గొప్ప ప్రాజెక్టు కట్టిన సందర్భం లేదు. కాబట్టి కేసీఆర్ గారిని ఏ విధంగానైనా మనం ఎక్కడో ఒక చోట బదనాం చేయాలన్న ఉద్దేశంతో మోడీ గారు, అమిత్ షా గారు, బాబు గారు డైరెక్షన్ లో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం మాత్రమే ఇలాంటి కమిషన్లు వేసి వాళ్ళు ఏదో ఒక రకంగా కాలం వెళ్ళబోసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది అబద్ధపు హామీలతోటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు. మనకు ఇప్పుడు అసలు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పీసీ ఘోష్ గారు కమిషన్ వేసిరు. కనీసం మేధావులతోటి కానివ్వండి, ఆ రోజు మేధావులమని చెప్పుకున్నటువంటి మేధావులను కూడా ఎంతో మందిని విచారణ చేసిరు. ఎవరైనా మీరు ఈ కమిషన్ కు వ్యతిరేకంగా కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని ఎవరైనా చెప్పారా? ఆ విచారణలో తేలిందా? పీసీ ఘోష్ గారు ఎక్కడైనా మీడియా ముఖంగా చెప్పారా? ప్రభుత్వానికి ఆయన సమర్పించిండ్రు. కేసీఆర్ గారిని కూడా 100-120 మందిని విచారించిన తర్వాత చివరిగా కేసీఆర్ గారిని కూడా విచారించిన తర్వాత మరి పీసీ ఘోష్ గారు ఇక్కడ అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఎక్కడైనా ఆయన సొంతంగా చెప్పారా? చైర్మన్ గారు చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ విచారణ చేపట్టినా కూడా వారికి ఎక్కడ ఏమీ దొరుకుతలేదు. ఎందుకంటే విద్యుత్ విచారణ అని చేపట్టిరు, ఈ కార్ రేసింగ్ అని చేపట్టిరు. ఎక్కడ కూడా కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఎక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు ఎక్కడ దొరుకుతలేరు. కాబట్టి ఏదో ఒక రకంగా అంటే దొరుకుతలేరు అనడానికి ఛాన్స్ కంటే కూడా ఈ రోజు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ యాదగిరి గారు దొరుకుతలేరు అనడానికంటే అన్ని ఆధారాలు సేకరించుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ఆ విచారణ సంబంధించినటువంటి అంశాలు బయటికి తీసుకురాబోతున్నారు అని అనుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. మీరు ఎక్కడ ఆధారాలు దొరకట్లేదని మీరు అంటున్నారు, పూర్తి ఆధారాలతోటి విచారణలు చేస్తున్నారు. అన్ని అయిపోయిన తర్వాతనే, అంటే ఎక్కడ రాజకీయ కుట్ర కూడా లేదు అని నిరూపించుకునేటువంటి దిశగా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. సరే, ఇప్పుడు మరి పీసీ ఘోష్ గారి కమిషన్ అందరిని విచారించిన తర్వాత చివరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదంతో కేబినెట్ తో చర్చించిన తర్వాతే ప్రతి బిల్లు గానీ దాని మీద చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినామని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినాము. మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీ మినిట్స్ ను కమిషన్ గారికి సమర్పించమంటే ఇప్పటి వరకు కూడా సమర్పించలేదు. దానికోసమే పీసీ ఘోష్ కమిషన్ గారు రాష్ట్ర ప్రభుత్వం మీద కోపం తీయడం ఆయన ఇచ్చిన ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి ఆయన ఆఫీస్ కు తాళం పెట్టుకొని వెళ్ళిపోయిండు. మరి మీడియా ముఖంగా ఎప్పుడైనా కేసీఆర్ గారు అవకతవకలు జరిగినాయి, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగిందని పీసీ ఘోష్ గారు ఎక్కడైనా చెప్పారా? ఎందుకంటే కేవలం నర్సయ్య గౌడ్ గారు, ఆర్థిక నష్టం జరిగిందన్నదే కమిషన్ చెప్తున్నటువంటి అంశం. ఆర్థిక నష్టం జరిగిందా అంటే ఎంత జరిగింది అనేది ఇక ఎంక్వైరీలో మిగతా విషయాలు బయటకు రావాలి. సో ప్రాజెక్టు ఎందుకు తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడియాటకు మారింది, దీని వెనకాల గలనటువంటి కుట్రకోణం ఏంటి, కుట్రకోణం అన్నటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు ఒక రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నారు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఒక్క నిమిషం యాదగిరి గారు, 1 సెకండ్. నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. కేసీఆర్ గారు చేసినటువంటి ఒక చారిత్రక తప్పిదం, ఆర్థిక విధ్వంసం, ప్రజల నెత్తిన భారాన్ని స్పష్టంగా నివేదికలో పొందుపరిచినట్లుగా సమాచారం, అంటే ఈ పేపర్ల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, మేధావుల ద్వారా కానీ, ఇంకా ఎందుకంటే కమిషన్ రిపోర్టు క్యాబినెట్ లో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయి. పూర్తిగా మనకు తెలిసిన వివరాలు ఏంటంటే ఆయన ఆఫీస్ కు తాళం పెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు ఆగండి గారు ఆఫీస్ కు తాళం పెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు అండి? సమర్పించలేదు కదా.
ఒక్క నిమిషం వన్ సెకండ్ యాదగిరి గారు 1 సెకండ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం యాదగిరి గారు 1 సెకండ్ ఆయన మాట్లాడియండి 1 సెకండ్ మీరు మాట్లాడినప్పుడు నేను సాధారణంగా నరసింహగౌడ్ గారు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడండి. నేను ఏమంటానంటే ఆర్థిక విధ్వంసం జరిగిందనేది స్పష్టం. ఎట్లా చెప్తున్నాం అంటే ఇప్పుడు రిపోర్ట్ నేను చదవలే అయినా కూడా నేను ఎందుకు చెప్పగలుగుతున్నంటే ఈ ప్రాజెక్టు కట్టినటువంటి దాంట్లో ఒక చిన్న ఇంజనీర్ దగ్గరనే 100,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దొరుకుతుందంటే ప్రాజెక్టు మొత్తం మీద ఏ రేంజ్ లో అవినీతి జరిగిందనేది అర్థమవుతుంది, ఆర్థిక విధ్వంసం జరిగిందనేది అర్థమవుతుంది కదా. ఈ ప్రజల ట్యాక్స్ మనీ ఎంత దారుణంగా దోపిడీ చేసిందో అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ నివేదికలో కూడా ఏముండొచ్చు అని అంటే ఖచ్చితంగా కేసీఆర్ అప్పటి ఇది మన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి నాకు తెలిసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా అంటే అంటారో డబుల్ బెడ్రూమ్ జైళ్లు కూడా ఖచ్చితంగా తయారవుతున్నాయి అనేది వాస్తవం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇలాంటి ఆర్థిక విధ్వంసం చేసినటువంటి నాయకులను ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పంపవలసిన అవసరం ఉంది. లేకపోతే వేరే రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రి వేరే వాళ్ళు కూడా ఏమైతుందిలే 1,000 కోట్లు తిన్నా కూడా ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో చేస్తే ఆయన ఏం చేశారు మమ్మల్ని ఏం చేస్తారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 1,10,000 అని వాళ్ళు పెంచడం జరిగింది. అది 1,30,000కి పోయిందా 40 పోయిందా ఇప్పుడు వివరాలన్నీ ప్రకటిస్తారు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రజలు ట్యాక్స్ రూపేణా చేసినటువంటి మనీని వాళ్ళు ఖర్చు చేసి దాంట్లో డబ్బులన్నీ దొబ్బేసిండ్రు అనేది వాస్తవం. నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ మంచి పని చేస్తే నేను ఒకటే అడుగుతున్నా, నీ కాళేశ్వరం కట్టినా ఇది కట్టినా అది కట్టినా అని చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి దీని తర్వాత నరసింహగౌడ్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది, నిర్మాణ లోపం జరిగింది, నిర్వహణ లోపాలు ఉన్నాయి అన్నది ఎంత కమిషన్ ఈ రోజు చెప్పినటువంటి అంశమో దీన్ని ఇమ్మీడియట్ రిపేర్ చేయాలి అన్నది కూడా ఆ రోజు ఎన్డీఏసీ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ రిపేర్ అని చెప్పేసి ఆ దిశగా అడుగులు వేయలేదు. అంటే పూర్తిగా పనికిరాదు అని చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందా? అంటే మాజీ ముఖ్యమంత్రి మీద పూర్తి స్థాయిలో నింద వేసిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ రిపేర్ సైడ్ వెళ్తారా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు మీరు అడిగిన క్వశ్చన్ చాలా కీలకమైంది. ఈ మాటలే రేపు కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే ఉటంకించిండ్రో ఈ మాటలే కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో నీరు నిల్వ చేయమని కేసీఆర్ చెప్పిందనే విషయం, దాని వల్ల ఇది ప్రాజెక్టు పాడైపోయిందనే విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది కదా. వీళ్ళు ఏంటంటే ఏమి చేయలేక ఇప్పుడు పెద్ద మనిషి ఏం చెప్తుండు మన యాదగిరి గారు, ఆయన ఆ కమిషన్ ఆఫీస్ కు తాళం వేసుకపోయిందంటే కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక ఏం చేస్తారండి అని ఉన్నాయి లేని కానీ పోని ఇష్టం ఉన్నట్టు ఏదోటి మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేద్దామని చూస్తే కుదరదు. ఖచ్చితంగా కేసీఆర్ హరీష్ రావు గారు జైలుకు పోక తప్పదు. ఖచ్చితంగా వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసిన విషయాలన్నీ ప్రజా సమక్షంలో పెడతాం, అసెంబ్లీలో పెడతాం, డిస్కస్ చేస్తాం. ప్రజాభిప్రాయం మేరకే చర్యలు ఉంటాయి తప్పితే రాజకీయ దురుద్దేశాలతోటి ఎవరిని వ్యక్తిగతంగా తీసుకుని అరెస్ట్ చేసే విషయం అదే కనిపిస్తోంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నరసింహగౌడ్ గారు, యాదగిరి గారు. సో రాజకీయ దురుద్దేశంతో ఎక్కడ అరెస్టులు జరగట్లేదు, పూర్తిగా ఆర్థిక విధ్వంసం జరిగింది. ఒక పొలిటికల్ రాజకీయ వ్యవస్థ దుర్వినియోగం చేసింది, ప్రజాధనం దుర్వినియోగం అయింది. సో ఇవన్నీ అంశాలని ప్రజల్లో చూపిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో ఇప్పుడు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన